నమస్కారం. కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. ఈ ప్రదేశంలో సతీదేవి నయనాలు పడ్డాయి అంటారు. హిందూ సాంప్రదాయంలో లక్ష్మీదేవిని పూజించని వారు చాలా అరుదుగా ఉంటారేమో. ఇంతమంది అనునిత్యం పూజించే శ్రీ మహాలక్ష్మికి మన దేశంలో విడిగా ఉన్న ఆలయాలు తక్కువే. లక్ష్మీదేవికి ప్రత్యేకించి ఉన్న ఆలయాలలో కొల్హాపూర్ ఆలయం ముఖ్యమైంది. ఇక్కడ అమ్మవారి నయనాలు పడ్డాయి అంటారు. పరమశివుడికి కాశీ ఎలా అవిముక్త క్షేత్రము, ఈ మహావిష్ణువుకి లక్ష్మీదేవికి ఇది అవిముక్త క్షేత్రం. ప్రళయ కాలంలో శివుడు తన త్రిశూలంతో కాశీ పట్టణాన్ని ఎత్తి రక్షించినట్లు మహాలక్ష్మి ఈ క్షేత్రాన్ని తన కరములతో ఎత్తి రక్షించింది. అందుకే ఆవిడ కరవీర మహాలక్ష్మి అయింది అంటారు. మహారాష్ట్రీయులకు కొల్హాపూర్ మహాలక్ష్మి అత్యంత పవిత్ర యాత్రాస్థలం. వీరు అమ్మవారిని అంబాబాయి అని పిలుస్తారు. అగస్త్య మహాముని అచంచల శివభక్తుడు. ప్రతి సంవత్సరం కాశీ వెళ్లి విశ్వనాథుణ్ణి దర్శించుకునేవారు. అయితే వృద్ధాప్యంలో అగస్త్యుడికి దూరంలో ఉన్న కాశీ నగరాన్ని దర్శించుకోవడం కష్టమనిపించి ఈశ్వరుని గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై నీకు వరం కోరమన్నాడు. అగస్త్యుడు తాను వయోభారంతో ఏటా కాశీలో ఉన్న శివనాథుణ్ణి దర్శించుకోలేకపోతున్నాను అని, దానికి కాశీకి ప్రత్యామ్నాయంగా తనకో క్షేత్రాన్ని చూపిస్తే అక్కడే తాను శివుణ్ణి దర్శిస్తాను అని కోరాడు. కాశీతో సమానమైన ప్రాశస్త్యం గల నగరం కొల్హాపురమని, అక్కడ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్న క్షేత్ర సందర్శనం తనను కాశీలో దర్శించుకున్నంత పుణ్యఫలాన్ని ఇస్తుంది అని చెప్పాడట. మరొక కథనం ప్రకారం భృగు మహర్షి చేసిన అవమానాన్ని తట్టుకోలేని మహాలక్ష్మి వైకుంఠాన్ని విడిచి సహ్యాద్రి పర్వత ప్రాంతంలోని కొల్హాపూర్లో వెలిసారు అని ఒక కథ. శంకరాచార్యుల వారు ఈ ఆలయాన్ని దర్శించి ఇక్కడ శ్రీచక్రాన్ని స్థాపించారు. తరువాత విద్యాశంకర భారతి ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకతను గుర్తించి ఇక్కడ ఒక మఠం నిర్మించారు. దత్తాత్రేయుడు ఇక్కడ ప్రతిరోజు మధ్యాహ్నం భిక్ష చేస్తారు అని ప్రతీతి. దానికి చిహ్నంగా ఆయనకు ఇక్కడ ఉపాలయం ఉంది. గర్భగుడిలో మహాలక్ష్మీదేవి విగ్రహం దక్షిణ దిశాభిముఖంగా ఉంది. సుమారు 40 కిలోల బరువు ఉండే ఈ అమ్మవారి విగ్రహం వజ్ర, వైడూర్య, బంగారు, వెండి ఆభరణాలతో మెరుస్తూ ఉంటుంది. మహాలక్ష్మి వెనకాల సింహం శిల్పం ఉంది. 4 చేతులు ఉన్న ఈ దేవి ఒక చేతిలో ఖడ్గం, ఒక చేతిలో పండు, ఇంకొక చేతిలో నీళ్లకుండ, ఒక చేతిలో కమలం కనపడతాయి. సంవత్సరానికి 2-3 సార్లు 3 రోజుల పాటు సూర్యాస్తమయ సమయంలో సూర్యుని కిరణాలు పడమటి దిక్కులో గల చిన్న కిటికీ గుండా అమ్మవారి ముఖాన్ని తాకుతాయి. ఈ ప్రత్యేక దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ఈ దేవాలయం మహాలక్ష్మీదేవిది అయినా గర్భగుడిలో పూజలు చేయడానికి ఇక్కడ స్త్రీలను అనుమతించరు. ఇక్కడ ఒక వింత విషయం ఏంటి అంటే, కుంకుమ పూజ, అభిషేక సమయాలలో పురుషులు పట్టుపంచ కట్టుకుని గర్భగుడిలో కూర్చొని పూజ చేయవచ్చు. శ్రావణ మరియు ఆశ్వయుజ నెలలో నవరాత్రి సమయంలో ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. దేవీ నవరాత్రుల సందర్భంగా దేవీ ఊరేగింపు ఉత్సవాలు ఉంటాయి. ఈ సమయంలో మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. మహాలక్ష్మీదేవిని ఆరాధించే వారి పాపాలన్నీ తొలగిపోతాయని, వారి కోరికలన్నీ నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. మహాలక్ష్మి ఆలయ సముదాయంలో 7 దీపస్తంభాలు ఉన్నాయి. ఈ దీపస్తంభాలు ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణ. ఈ దీపస్తంభాలలో ఉన్న దీపపు ప్రమిదలు వెలిగించినప్పుడు దేవాలయ ప్రాంగణమంతా కాంతితో నింపుతుంది. మహాలక్ష్మి సాన్నిధ్యంలో పూర్వం చాలా మంది మునులు, ఋషులు తపస్సు చేసి తరించారట. వశిష్ఠ మహర్షి ఆధిపత్యంలో ఇక్కడ 88,000 మంది ఋషులు ఉండేవారు అని స్థల పురాణం తెలియచేస్తుంది. మొదట ఒక్క మహాలక్ష్మినే ప్రతిష్ఠించారు. ఆ తరువాత 11వ శతాబ్దంలో గండరాదిత్య హయాంలో మరమ్మతులు, ప్రదక్షిణ బాట, మహాకాళి, మహాసరస్వతి ప్రతిష్ఠ జరిగాయి. మూల విరాట్కి మహాకాళికి మధ్య మహాలక్ష్మి యంత్రం స్థాపించబడింది. దీనిపైన గాజు పలక ఉండడంతో భక్తులు దర్శించుకోవడానికి వీలుగా ఉంటుంది.